ఈరోజు ఒక లెనోవో ల్యాప్టాప్ మన దగ్గరికి కీబోర్డ్లో కొన్ని కీస్ వర్క్ అవుతున్నాయి, కొన్ని కీస్ వర్క్ అవ్వట్లేదు, కొన్ని కీస్ అయితే ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోతున్నాయి, ఏ వర్క్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేకుండా ఉంది అని చెప్పి మన దగ్గరికి ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చారు. కీబోర్డ్లో అయితే మనం కీస్ని అయితే రిపేర్ అయితే చేయలేము, కొత్త కీబోర్డ్ అయితే చేంజ్ చేసుకోవాల్సిందే. ఇదైతే ఇంటర్నల్ కీబోర్డు, ఇదైతే చేంజ్ చేయడానికి మనం ల్యాప్టాప్ మొత్తం డిసెసెంబుల్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేసుకొని సాల్డరింగ్ తోటి పైన స్టీల్ ప్లేట్ని అయితే ఓపెన్ చేసుకొని కొత్త కీబోర్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. మనము కీబోర్డు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ కీబోర్డు ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం మళ్ళీ సేమ్ పొజిషన్ అయితే చేసుకోవాలి. మనకు ఓల్డ్ జనరేషన్లో కీబోర్డ్ అయితే చాలా ఈజీ ఉండేది, ఒక 5 to 10 మినిట్స్లో అయితే వర్క్ అయిపోయేది. అది మొత్తం క్లిప్పింగ్ సిస్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్లో అన్నిట్లలో ఇలా ఇంటర్నల్ కీబోర్డ్సే వస్తున్నాయి. ఇలా మనం ఏ కీబోర్డ్ వేయాలన్నా సాల్డరింగ్ తోటే పని ఉంది. మళ్ళీ ఓపెన్ చేసేసి మొత్తం సాల్డరింగ్ చేసుకొని కీబోర్డ్ని అయితే ఇన్సర్ట్ చేసేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. కొత్త కీబోర్డ్ అయితే మొత్తం ఇన్స్టాల్ అయితే చేసేసాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ల్యాప్టాప్కి అసైన్ చేసుకున్నాను. ల్యాప్టాప్లో మొత్తం వర్డ్ ఓపెన్ చేసి కీస్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదో 1-2 సార్లు చూసుకొని కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేశాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.